నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ పుష్యమాసం ప్రారంభం కాబోతోంది. రేపు 12వ తారీఖు నుంచి పుష్యమాసం ప్రారంభం కాబోతోంది. 12వ తారీఖు శుక్రవారం, అలాగే 13వ తారీఖు శనివారం. ఆబ్వియస్ గా శనివారం శ్రవణ నక్షత్రం వస్తోంది. వెంకటేశ్వరుడు. చెప్పండి అక్క. శనివారం శ్రవణ నక్షత్రం డెఫినెట్ గా సర్వార్థ సిద్ధి యోగం ఉండేటటువంటి రోజు. ఒకసారి కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం కదా శ్రవణ నక్షత్రం చెప్పాం ఏం చేయాలి అని. ఇంకొకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా చెప్తాను. ఈసారి ఎలా చేసుకోవచ్చు, అందులో ఇది పుష్యమాసంలో వస్తోంది కాబట్టి చెప్పండి అక్క. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కలియుగ దైవం అని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా తొందరగా కూడా మొక్కు అనేది తీరాలి అంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అన్నమాట. నీకు ఇది చేస్తాను స్వామి అని 2 చేతులు అయితే దండం పెడితే మన పని అయిపోయి వెంటనే ఆ మొక్కు ఎప్పుడు తీరుస్తామా అన్నట్టుగా ఉంటుంది ఆయన కరుణ అని నాకు అనిపిస్తుంది. అంటే మొక్కు తీరిస్తేనే ఆయనకి అని అనేది కాదు, మొక్కు తీరిస్తే వెంటనే ప్రకృతి కూడా మనకి ఫలం అందిస్తుంది అనేది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఏదో మనం స్వామికి చేస్తే స్వామికి అని కాదు, అయ్యో స్వామికి చేశారు అని చెప్పి ప్రకృతి సంతోషిస్తుంది. అందులో నేను చాలా నమ్మేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లోకి రాగానే ప్రకృతి పులకించిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మొన్న మాడవీధుల్లో ఒకసారి తీసుకురాలేదు స్వామి, కోవిడ్ అని చెప్పి మేము తిప్పామని చెప్తే ప్రళయం సృష్టించబడింది. ఒక్కళ్ళకు కూడా మళ్ళీ చేటు జరగలేదు. కేవలం పరిసరాలు మాత్రం మెట్లు కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం పాడయ్యాయి అనమాట. కాబట్టి అంత సంతోషిస్తుంది ప్రకృతి మనం స్వామికి ఏదన్నా చేస్తే. కాబట్టి మనం ఏం చెయ్యాలి? మనం ఎప్పుడు కూడా యూనివర్స్ అనుకుంటున్నాం, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నాం, యూనివర్స్కి ఇది కావాలి అది కావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా బలంగా కోరిక నెరవేరాలి అంటే మనం స్వామికి ఏదన్నా చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. నిన్నగాక మొన్న శనివారం నాడు నేను పిండి దీపం పెడుతూ స్వామికి నేను దండం పెట్టుకున్నాను, పద్మిని ఎలా అయినా సరే ఇందులో నుంచి బయటపడే స్వామి, నన్ను నేను తప్పకుండా నీకు 108 దీపాలు పెడతాను, పిండి దీపాలు అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట. నాకు అప్పుడు పెట్టుకున్నప్పుడే 108 పిండి దీపాలు అలా తయారు చేసి చక్కగా నామాలతో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళకి ఇవాళే చెప్పాను, నేను ఇవాళ దండం పెట్టుకున్నానని చెప్పి. మొన్న శనివారం దండం పెట్టుకున్నాను, నాకు సోమవారం కల్లా వర్క్ కంప్లీట్ అయింది, నేను అందులోంచి బయటపడ్డాను. అంటే మానసిక వేదన అనేది ఎవరికైనా ఎవరి జీవితాల్లో అయినా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కుటుంబం నలుగురం ఉంటాం, నలుగురిలో ఎవరికి ఎప్పుడు ఏ దోషం ఉంటుందో జాతకంలో ఏమో మనకి ఏం తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మంచే జరగాలి, ఏది జరిగినా కూడా టైం టు టైం మంచి జరుగుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా ఉపద్రవం వచ్చినా కూడా స్వామి దయ వల్ల తొందరగా మనకి అందులో నుంచి మనం బయటపడాలి, దారి దొరకాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. కాబట్టి నేను అలా దండం పెట్టుకున్నాను. నాకు అనిపించింది అనమాట 108 దీపాలు పెట్టాలి స్వామికి అని చెప్పి. నేను ఎలా పెడదాం అనుకుంటున్నాను అంటే పెద్దగా ఒకటి స్వామి స్వామి అని చెప్పి చక్కగా పెద్ద పిండి దీపం ఒకటి చేసేసుకొని అది స్వామిగా నిలబెట్టుకుంటాం. ఓకే, ఈ చుట్టూరా 108 దీపాలు అన్నమాట. ఇలా ఒక వరుసలో పెట్టుకోవచ్చు అక్క, 2-3 వరుసలు అలా పెట్టుకోవచ్చు. అర్ధచంద్రాకారంలో పెట్టారనుకోండి, మీరు హాల్లో పెట్టుకున్నారనుకో ఒక ప్యాడ్ మీద చక్కగా ఇట్లా వెడల్పుగా 2-3 ప్యాడ్స్ మీద అలా పెట్టుకుంటే, లేదు అంటే కింద మీరు మనం చార్ట్స్ దొరుకుతాయి అట్ట, ఆ చార్ట్స్ తీసేసుకున్నారనుకోండి. లేదు అంటే మీకు ఇంకా చెప్పాలి అంటే థర్మోకాల్ చక్కగా మీకు షీట్ ఉంటుంది, ఆ షీట్ పెట్టేస్తే కిందకి వేడి కూడా దిగదు. అయితే నేను తమలపాకులు 108 తమలపాకులు తీసేసుకొని ఆ 108 తమలపాకుల మీద ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క దీపం పెట్టాలి అని అనుకున్నాను అనమాట. దీనికి మనం పిండి చక్కగా తడిపేసుకొని, పిండి దీపానికి అసలు మనకి ఏం కావాలి అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి, చాలా తొందరగా మనకి పని అవుతుంది అనమాట ఆవు పాలతో. అలాగే మనకు కావాల్సింది ఏంటి, బియ్యం పిండి, మరి పిండి చక్కగా పట్టించుకున్నది తీసుకొచ్చుకోండి. అలాగే బెల్లం, ఈ మధ్య మీకు ఇంకా చాలా ఈజీగా అంటే బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది, ఆర్గానిక్ బెల్లం పౌడర్ దొరుకుతుంది. చక్కగా తీసుకొని వచ్చి ఆ ప్యాకెట్ కూడా కలుపుకోవచ్చు అనమాట. మీరు ఒక దీపంతో ముందు మొదలెడదాం అనుకున్నా కూడా మొదలు పెట్టండి. ఆ రోజు శ్రవణ నక్షత్రం కాబట్టి విష్ణు సహస్రనామం చదవండి. మీకు శనివారం ఏదైనా పని ఉంది, శుక్రవారం నాడు ఎప్పటి నుంచి అయితే శ్రవణ నక్షత్రం సాయంత్రం చేసుకోవచ్చు చక్కగా. ఓకే, శుక్రవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు. శనివారం సెలవు ఉంటుంది చాలా మందికి, నేను చూసాను.
ఈ మధ్య సాటర్డే అనేది సెలవ. కాబట్టి మీరు సాటర్డే మాకు సెలవు లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం వచ్చి మళ్ళీ స్నానం చేసి సాయంత్రం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అయితే పిండి దీపానికి ఎప్పుడు కూడా ఎంత చిన్న పిండి దీపమైనా కూడా 7 ఒత్తులు ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మనం 109 దీపాలు అనుకుందాం. ఎందుకంటే స్వామి పెద్ద దీపంలో కూడా మనం 7 ఒత్తులు వేయాలి కాబట్టి 109 అని అంటే ఇంటూ మీరు 7 వేసేసుకోండి. 756 అట్లా వస్తుంది. 1000 కట్ట తీసుకొచ్చేసుకున్నారనుకో, 1008 ఉన్నది, అది తీసుకొచ్చేస్తే మీకు టెన్షన్ ఉండదు. అలా మాకు కుదరదండి, మాకు అట్లా మేము అలా అనుకోలేదు, మాకు కష్టంగా అన్ని ఉంది ఒత్తులు అని వేయలేము, అంత పెద్ద దీపం పెట్టలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యాలనే చెప్తాను నేను. చెయ్యాలి. ఎందుకంటే కుదరాలి మీకు. ఎందుకంటే మనకి ఏదైనా కుదరదు అనుకుంటే భగవంతుడు ఒక్కసారి నాకు కుదరదు అన్నాడు అనుకో, అప్పుడు అర్థమవుతుంది ఏంటి అని. ఆయన కుదరని పక్షం వద్దు ఉండాలి. ఎందుకంటే పిండి దీపానికి 7 ఒత్తులు అనేది ప్రాశస్త్యం. దాన్ని మనం మార్చలేము, ఏం పర్వాలేదు పువ్వు ఒత్తి పెట్టండి అట్లా నేను చెప్పలేను. కాబట్టి తప్పకుండా 7 ఒత్తులు పెట్టుకోండి. అయితే ఈసారి మీరు స్వామికి దండం పెట్టుకొని విష్ణు సహస్రనామం చదువుకుంటే కొంచెం పెద్దది తీసుకొని నెయ్యి ఎక్కువగా వేసుకున్నారనుకో, ఆవు నెయ్యి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, విష్ణు సహస్రనామం, లలితా అష్టోత్తరం చదువుకున్నారనుకో, కొంచెం పచ్చకర్పూరంతో కూడా స్వామికి మీరు నామాలు చదివేటప్పుడు, గోవింద నామాలు చదివేటప్పుడు స్వామి దగ్గర వేయచ్చు అనమాట. ఇప్పుడు ఆ పచ్చకర్పూరం ఏం చేయాలనేది మనకి డౌట్ వస్తుంది. అది మనం గుడిలో ఇవ్వచ్చు. గుడిలో హారతికి వాడండి అని చెప్పి ఇవ్వచ్చు. అయితే ఇలా మనము స్వామికి చేసుకున్నప్పుడు ముందు కోరిక కోరుకోండి, తర్వాత 108 వెలిగించచ్చు అనమాట. ఫస్ట్ ఎట్లాంటి కోరిక? ఇంకా స్వామికి మన ధర్మబద్ధమైన ఏ కోరిక అయినా నెరవేరుతుంది. మా అబ్బాయికి వీసా పిక్ అవ్వాలి, మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు ఉద్యోగం రావాలి, మా అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్తోంది, మొన్ననే వీసా రిజెక్ట్ అయిందండి, ఇప్పుడు మళ్ళీ మనకి కావాలి. ఇట్లా ఏదైనా కూడా, వివాహం, సంతానం ఏదైనా కూడా తప్పకుండా కోరుకోండి. ముందుగా అసలు మగపిల్లల తల్లులు చేయండి. ఎందుకంటే ఈ మధ్య మగపిల్లలకి సంబంధాలు అనేవి కుదరడం లేదనమాట. చాలా మంది వస్తారు పాపం, బాధపడుతూ ఉంటారు, ఇలా మాట్లాడుతున్నారండి, అలా మాట్లాడుతున్నారండి అని. అంటే నాకు అనిపిస్తుంది, పూర్వం అంతా చాలా అసలు ఎన్ని భరించారు ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళ టర్న్ వచ్చిందేమో అనిపిస్తుంది, కానీ మళ్ళీ టర్న్ అనేది మళ్ళీ మన వైపు కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం వినియోగించుకోవాలన్నమాట. తప్పకుండా దండం పెట్టుకోండి, వివాహం తప్పకుండా అవుతుంది. ఎందుకంటే స్వామివారు కూడా వివాహం కోసం ఎంతో, అసలు అవునా కాదా, ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఆయనకు దండం పెట్టుకుంటే ఆయనకు తెలుసు ఆ కష్టం అంటే ఏంటో, తప్పకుండా వివాహం అవుతుంది. రైట్. అయితే ఈ శనివారం ఒకవేళ ఇది కుదరలేదండి, మేము అవుట్ స్టేషన్స్ లో ఉన్నాం, పీరియడ్స్ లో ఉన్నాము, ఇంకోటి నెక్స్ట్ శనివారం తప్పకుండా చేసుకో. ఒక్క శనివారమే కదా, ఒక్క శనివారం చేసుకో. అంటే పిండి దీపం మాత్రం 7 శనివారాలు పెట్టుకోవచ్చు. చాలా మంది ఒక్క శనివారం స్వామి చేసేటప్పుడు నేను కూడా వచ్చి నీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇవాళ నేను మా మైత్రిని, మీరు మీ ఇంట్లో ఉంటారుగా, ఏమను చేసుకో, అంటే కోరిక తీరిన తర్వాత చేసుకోమంటున్నా. లేదు స్వామికి ముందే చేసుకుందాము అంటే చేసేసుకో. ఆంటీ ఉన్నారు కదా, అమ్మున్నారు కదా, ముందే తప్పకుండా హెల్ప్ చేస్తారు. విష్ణుమూర్తికి చేయడం అంటే తెలుసు కదా, ఇంకా అదే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.